ఫస్ట్ వినాయకుడిని తయారు చేసుకోవడానికి పిండి ముద్దను కలుపుకోవాలండి. సో దానికోసం 1 కప్పు మైదాని, 1/2 కప్పు పసుపుని యాడ్ చేసుకోవాలి. అంటే పసుపు ఒక్కటే వేస్తే కొంచెం పగుళ్ళు వస్తాయండి, అందుకని మైదాని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని పాలతో కానీ నీళ్ళతో కానీ కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే వాటర్ని తీసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చపాతీ పిండి ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. అది కొంచెం లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు అనమాట. కొంచెం మీడియంగా చపాతీ పిండి ముద్దలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మనకు పిండి ముద్ద బాగా నాని మనకు ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని అంతటిని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దతో వినాయకుడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన షేప్స్ అన్నింటినీ బాల్స్ లాగా రౌండ్గా చుట్టూ పెట్టుకోవాలి. ఈ బాల్స్ కి ఎక్కడ పగులు రాకుండా చాలా సాఫ్ట్ గా నీట్ గా వచ్చేటట్లు రౌండ్ గా చుట్టుకోవాలి. ఇలా ముందుగా షేప్స్ అన్నిటినీ చుట్టు పెట్టుకోవాలి. సో ఈ పెద్ద బాల్ బాడీ పార్ట్ కోసం అండి. తర్వాత ఈ మీడియం సైజ్ బాల్ రెండింటిలో ఒకటి ఫేస్ కోసం, ఇంకొకటి కింద గణపతిని పెట్టుకోవడానికి తయారు చేసుకోవడానికి బేస్ కోసం. ఈ 2 బాల్స్ లెగ్స్ కోసం, ఈ 2 హ్యాండ్స్ కోసం, ఇది ట్రంక్ కోసం, ఈ 2 చెవుల కోసం. ఇప్పుడు ఈ బాల్స్ తో వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మీడియం సైజ్ బాల్స్ తో ఒక బాల్ ని తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసి వినాయకుడిని పెట్టుకోవడం కోసం బేస్ రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద బాల్ ఉంది కదా, దీన్ని తీసుకుని దీన్ని బాడీకి లేదా స్టమక్ కి ఉపయోగిస్తాము. దీన్ని ఇలానే పెట్టేయకుండా ఇలా కొంచెం షేప్ ఇచ్చుకుందాం. దీన్ని బేస్ మీద మధ్యలో కాకుండా ఇలా ఒక చివరికి పెట్టుకొని అతికించుకోవాలి. ఇప్పుడు బ్యాక్ మొత్తాన్ని ఇలా ఫిల్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్లో చేతిని తడుపుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు లెగ్స్, హ్యాండ్స్ కోసం చేసుకున్న బాల్స్ ని చేతి మీద పెట్టుకుని ఈ విధంగా రోల్ చేసుకుని పొడవుగా స్టిక్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇవి 2 హ్యాండ్స్ కోసం తయారు చేసుకున్న బాల్స్. వీటిని జస్ట్ ఇలా బీ షేప్ లో బెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లెగ్స్ ని ఇలా 2 ఫింగర్స్ తో ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లెగ్స్ ని ఇలా పెట్టుకుని వెనక వైపున కొంచెం బెండ్ చేసుకుని ఇలా అతికించేసుకోవాలి. తరువాత వి షేప్ లో చేసిన హ్యాండ్స్ ని రెండింటిని కూడా బాడీ పార్ట్ కి ఈ విధంగా అతికించేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ని జస్ట్ ఇలా ఒక బొటన్ వేలుతో ప్రెస్ చేసి పైకి బెండ్ చేయాలి. అభయ హస్తంలా ఉంటుంది. ఇప్పుడు మీడియం సైజ్ బాల్ లో ఒక బాల్ మిగిలింది కదండి, ఆ బాల్ ని తీసుకుని హెడ్ లాగా ఇలా అతికించేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తాన్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇది కదలకుండా ఉండిపోవడం కోసం ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు వినాయకుణ్ణి తొండం చేసుకోవడానికి ఒక బాల్ ని తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తూ దీన్ని కోన్ షేప్ లో తీసుకోవాలి. దీన్ని తల భాగానికి ఇలా అతికించేసుకుంటే వినాయకుణ్ణి తొండం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ తొండాన్ని ఉండ్రాయి ఉండాల్సిన చేతి వైపు కొంచెం బెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చెవుల కోసం ఉంచిన బాల్స్ ని ఇలా ప్రెస్ చేసి ఇలా రెండింటిని చేసుకుని వినాయకునికి అతికించేసుకోవటమే. కళ్ళ కోసం నేను ఇక్కడ మిరియాలను వాడుతున్నానండి. ఇప్పుడు మనకు వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇంకొంచెం పిండి ముద్దతో కిరీటం చేసి అలంకరించుకోవాలి. ఇప్పుడు దంతాల కోసం నేను టూత్ పిక్ ని తీసుకుంటున్నాను. వినాయకునికి ఒక దంతం షార్ప్ గాను ఒక దంతం విరిగినట్టుగా ఉంటుంది కదా. సో ఇలా 2 ముక్కల్ని కట్ చేసుకుని వీటిని ఈ విధంగా వినాయకుడికి దంతంలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ దారం తీసుకుని 3 పోగులు తీసుకుని వినాయకునికి జంజంలా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నామం కోసం నేను చాక్ పీస్ ని ఇలా పౌడర్ చేసుకుని వాటర్ లో మిక్స్ చేసి 3 నామాలు పెట్టి అలాగే చేయి పైన కూడా స్వస్తిక్ వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు తయారు చేసుకుందాం. పసుపులో పసుపు కలర్ మిక్స్ అయిపోతే కొంచెం బాగోదు కదండి. అందుకని నేను ఓన్లీ మైదానే తీసుకుని ఇలా లడ్డుల్లా చేసి వినాయకుడికి ఒక పళ్ళెంలో లడ్డూలు అలాగే ఎలుకకు కూడా ఒక లడ్డూని పెడుతున్నాను. ఇప్పుడు మూషిక వాహనం కూడా తయారు చేసుకోవాలి కదా. ఇంకొంచెం పిండి ముద్దను తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎలుకను తయారు చేసుకుందాం. దీనికి కూడా కళ్ళ కోసం మిరియాలనే వాడుతున్నాను.